అసలు పాట పాడకూడదు అనే పాట ఏదన్నా ఉంటదా అసలు? మీరు ఈ పాట, ఈ లిరిక్స్ నేను పాడలేనండి అని అనగలిగేది ఏమన్నా ఉంటదా? ఉంటుంది. చాలానే ఉండుంటాయి. హ్మ్. లక్కీలీ నా వరకు రాలేదు. బట్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో వస్తున్న లిరిక్స్ కూడా చాలానే అలాంటి పాటలున్నాయి. ఎందుకు ఒకప్పుడు మనం డబుల్ మీనింగ్, ఇప్పుడు స్ట్రెయిట్ మీనింగ్. అంటే కమర్షియల్ సినిమా అంటే సరే, ఒక లిరిసిస్ట్ గారు ఒక ఇష్యూ జరిగింది. ఒక పాటలో ఉన్న డబుల్ మీనింగ్ డైలాగ్ గురించి డిస్కషన్ పెడితే, మీరు రచయితల తాలూకా లేకపోతే డైరెక్టర్ల తాలూకా క్రియేటివిటీని తగ్గిస్తున్నారు మీరు. కమర్షియల్ సినిమాలో ఇలా ఉండొచ్చు, ఉండకూడదు అని మాట్లాడుతున్నారు. ఉండకూడదని మీరు మాట్లాడకూడదు. అది మీరు రైటర్స్‌ని లిమిట్ చేయడమే అంటున్నారు. అదొక ఆర్గ్యుమెంట్. కమర్షియల్ సినిమా అని. వాళ్ళు ఆ పని చేశారు. వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవాలి. దాన్ని బట్టి క్రియేటివ్ రెస్ట్రిక్షన్ ఎక్కడి నుంచి వస్తుందనేది నాకు ఆశ్చర్యం వేసిన విషయం. ఐ రియల్లీ డోంట్ థింక్ సో. ఒకే ఉద్దేశాన్ని ఒక్కొక్క పోయెట్ ఒక్కొక్కలా చెప్తారు. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం అది. అది అందరికీ రుచించిందా లేదా అనేది ఆయనకి పట్టింపు లేనప్పుడు జనాలకు కూడా వినాలా వద్దా అని డిసైడ్ చేసే ఉంటది కదా! ఫ్రీడమ్ అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ఉంటుంది. 'అందంగా లేనా' అనే పాటుంది గదా! ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ నంబర్. డబుల్ మీనింగ్ ఏముండదు. బట్ స్టిల్ ఇయర్స్ టుగెదర్ ఇన్ని సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం. చెప్తున్నాను కదండీ! ఇది ఇండివిడ్యువల్. పర్సన్ టు పర్సన్. హ్మ్. ఓకే. ఒక కవి అలా చెప్తారు. ఇంకో కవి ఇంకొకలా చెప్తారు. ఇంకో కవి గుంభనంగా చెప్తారు. మనం మీనింగ్ వెతుక్కునేలాగా కొంతమంది చెప్తారు. అది స్మార్ట్‌నెస్. లేదు నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. నేను డైరెక్ట్‌గా ఉన్నదున్నట్టు చెప్పేస్తా. అది నా ఇష్టం అని మాట్లాడితే ఎవరేం చేస్తారు? హ్మ్. కానీ అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, అదే పాటని ప్రతి వేదిక మీద వెళ్ళిన చోటల్లా మేల్ సింగర్ ఉన్నా లేకపోయినా ఆ పాట పాడండి మీరు. ఈ పాట మీరెందుకు పాడరు? అని బెదిరించే మనుషులున్నారు చూడండి. అక్కడ నాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఆ పాట పాడకపోతే ఆ ప్రోగ్రామ్‌కే ఒక వాల్యూ లేనట్టు. హ్మ్. ఆహ్, ఫేస్ చేసారా మీరు ఇలాంటియి? అయ్యయ్యో! చాలా చేస్తూనే ఉంటానండి. ప్రతిసారి ఫేస్ చేస్తూనే ఉంటాను. కానీ వాళ్ళకేదో నచ్చజెప్పి, అలా కాదు నా ఈవెంట్‌లో నాకు నచ్చలేదు ఇట్లాంటివి వద్దులేండి అని ఏదో ఒకటి అలాగా అలాంటి సిట్యుయేషన్ గూడా క్రియేట్ అవ్వడం అనేది ఆ పాట మూలంగానే జరిగింది గదా! కానీ ఎందుకు మేడం ఇప్పుడు నేను ఒక మూడో, నాలుగో పాటలు పాడారు మీరు. అన్నీ కూడా ఒక 10 సంవత్సరాల బ్యాక్ పాటలే పాడిచ్చా మీ చేత. అవును. ఎందుకు అంటే క్వాలిటీ ఆఫ్ ది మ్యూజిక్, క్వాలిటీ ఆఫ్ సాహిత్యం గాని, క్వాలిటీ ఆఫ్ సింగింగ్ గాని, తెలుగు సినిమాలో తగ్గుతుంది అనే ఒపీనియన్ నాకైతే ఉంది. నా పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ ఆహ్, మాటలెలా ఉన్నాయి? అలాగే ఉన్నాయి. సీన్స్ ఎలా ఉన్నాయి? అద్ బోల్డ్‌గా ఉన్నాయా? అవును. రా స్ట్రెయిట్‌గా ఫిల్టర్స్ ఏం లేకుండా ఒకప్పుడు ముద్దు పెట్టుకుంటే పువ్వు పెట్టేవారు. అలాంటివేమన్నా ఉన్నాయా? లేదు. మరి లిరిక్స్ మారతాయిగా. కానీ సంభాషణ మారింది. పాయింట్స్ మారాయి. బోల్డ్ స్టోరీస్, బోల్డ్ సబ్జెక్ట్స్ అండ్ డార్క్ స్టోరీస్. చాలా డార్క్ సబ్జెక్ట్స్ అన్నీ వస్తున్నప్పుడు, అందంగా లేనా ఎందుకు వింటారు? ఎందుకు పెడదాం అనుకుంటారసలు? సర్ప్రైజింగ్‌లీ 'వేటూరి' గారి పాటలు గాని, లేకపోతే కొన్ని పాటలు వెనక్కెళ్తే నిజంగా డబుల్ మీనింగ్ లేవా అంటే కొన్ని కొన్ని చాలా ఇంకా ఎక్కువ డబుల్ మీనింగ్ ఉంటాయి ఇప్పుడు వాడే దారుణమైన పదంగా. పాటలున్నాయి. దారుణం. అవును. మరి ఎందుకు ఇప్పుడే ఇది ఇంకా అంటే టూ ఆబ్వియస్ అయిపోతుంది సాహిత్యం అనేది. ఒక దాన్ని ఉన్నా సరే ఒక ప్యాకేజింగ్ చేసేసి ఐయామ్ సో పాటలు. సారీ టు సే థిస్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా అండి. ఆల్ బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా. హైలైట్ చేస్తున్నారు. ఒకప్పుడు పాటలు దారుణాతి దారుణంగా ఉన్నాయి. 'ఎన్టీఆర్' గారి పాటల్లో లేవా? హ్మ్. అవును. ఉంది. ఎన్ని బూతులున్నాయి. అసలు ఆ టైంలో వచ్చిన ఐటెమ్ సాంగ్స్ అన్నీ ఏంటవి? ఈరోజు వినండి కూర్చొని ఒకసారి మీరు. హ్మ్. వీళ్ళని సమర్థించట్లేదు, వాళ్ళని సమర్థించట్లేదు. ఎప్పుడూ ఉంది. కాకపోతే ఈ మధ్య ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లుగా చేస్తున్నారు అందరూ అన్నీ. కానీ ఆడియన్స్ కూడా మెచ్యూర్ అయ్యారనుకుందాం గదా! ఇదివరకు ఉన్నంత ఆబ్జెక్టిఫికేషన్ కాల్ ఔట్ కాదు. చేసేవాళ్ళు కూడా ప్రతి ఉన్నారు. ఒక్కళ్ళు నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పకపోతే ఈ రోజున సమాజంలో ఏదో తప్పు జరుగుతోంది అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. థట్ ఈస్ వెరీ రాంగ్. ఓకే. ప్రతి ఒక్కళ్ళు అందరి అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి చోట. హ్మ్. అది మానేస్తే తగ్గుతదంటారు. తగ్గదా? అంతే గదా! అదే ఆ మాట నిజమేలెండి. తగ్గదా? ఎందుకు అవసరమే ఉంది?